హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమా. ఎక్కడికి పొద్దున్నే బయలుదేరామని అనుకుంటున్నారా? ఇంకెక్కడికి, రాత్రి వర్షం పడింది, పొలానికి బయలుదేరాం నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి. ఇంక దగ్గరికి వచ్చామండి, రీచ్ అయిపోతున్నాం. ఇంకోండి, మొత్తం పెండంతా చుట్టూను ఉన్న తాటి చెట్ల తాలూకా తాటికొమ్మంతా ఏరి పక్కకి వేస్తున్నాడు మా రైతు. అది ఎందుకంటే మళ్ళీ ట్రాక్టర్కి అడ్డుకుపోతుంది అనేసి అని. చాలా ఎండాకాలం పడిన ఈ తాటికొమ్మలంతా ఉండిపోయాయి కదా. ఇప్పుడు ఎండాకాలంలో పడ్డ వర్షం, మొదటి వర్షము, దాంతో కొంచెం దున్నించేసి మేము పచ్చిరొట్ట ఎరువుల కోసమని పెసర, పిల్లి పెసర, జనుము, జీలుగా, అలానే ఈసారి కొర్రలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి కలిగి దున్నిద్దాము అనేసి అని ముందుగా ట్రాక్టర్ తోటి ఒకసారి దున్నించేద్దామని రెడీ చేసుకుంటున్నాడు అతను, రైతు. మేము 100% ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తామండి. అయితే ఇప్పటి వరకు అసలు చాలా సంవత్సరాల నుంచి మేము ఇప్పటి వరకు ఒక చెంచాడు కెమికల్ ఫెర్టిలైజర్స్ వేటిని యూజ్ చేయలేదు. ఇలాగనే ఎప్పుడు ప్రతి సంవత్సరానికి 2 సార్లు మనకి పంట తక్కువ వచ్చినా పర్లేదు, కానీ మనం నేల సారాన్ని బాగా పెంచాలి. అంతేకాని కెమికల్స్ యూజ్ చేసి పెంచడం వల్ల మనకి ఆరోగ్యానికి నష్టం, కానీ లేనిపోని జబ్బులు తెచ్చుకోవడమే కెమికల్ ఫార్మింగ్ వలన. మేము ప్రతి సంవత్సరం 2 సార్లు ఎందుకు వేస్తాము అంటే, కొంచెం మళ్ళీ పంటకి కొంచెం బలం చేకూరుతుంది అనేసి అని. మామూలుగా అయితే 4 పంటలు తీసేసేయచ్చు, కానీ మాకు అలాంటి ఆశ కూడా లేదు. మంచిగా శుభ్రంగా వచ్చేది 2 పంటలైనా చాలు. మధ్యలోని నేలని కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం ఖాళీ పెట్టి, ఎందుకంటే మళ్ళీ పురుగులు అది ఇది అవ్వకుండా కొంచెం ఒక నెల గ్యాప్ పెట్టామంటే నెక్స్ట్ టైం వేసే పంటకి అంతగా చీడపీడలు సోకకుండా ఉంటాయి. అలానే ఈ పచ్చిరొట్ట ఎరువుల వలన నేల బలం పెరుగుతుంది. మేము ఆవు పెంట, గేదె పెంట అవి కూడా వేస్తాము. అది మనకి బాగా ఖర్చుతో కూడుకున్న పని. అంటే ఇది ఖర్చు అవ్వలేదా అని అనుకోవద్దు. ట్రాక్టర్కి దీనికి మాకు 1600 తీసుకున్నాడండి. అలాగనే జనుము, జీలుగా, పెసర, పిల్లి పెసర, కొర్రలు ఇవన్నింటికి నాకు 3000 రూపాయలు అయ్యింది. మొత్తం 4600 వరకు ఖర్చు వచ్చిందండి. కానీ మనకి ఏంటి అంటే నేల సారం పెరుగుతుంది కాబట్టి దీని మీద ఎంత ఖర్చు పెట్టినా కానీ మనకి నష్టం లేదు. నేను అన్నీ చాలా దగ్గరుండి నా చేతులతోటి నేను చేయాలి అనేదే నా ఇంట్రెస్ట్. పొలం తీసుకోవడానికి కారణమే అది. నా పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలి అనేసి అని, నేను మంచి ఫుడ్ తినాలి. కెమికల్ ఫార్మింగ్ తోటి చేసినవి కాకుండా మరి ఇంకా తప్పనివేవో కొన్ని మనం బయట కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటివి తినక తప్పదు. కానీ చేతనైన వరకు మనం చేసుకోవడం వల్లనే మనకు చాలా సంతోషం ఉంటుంది కదా. నేను అన్నీ దగ్గరుండే చేస్తాను. అదే చిన్న ట్రాక్టర్ అయితే నేనే దున్నేస్తాను. అలాగనే మా రైతులతోటి నేను బొరిగి పట్టుకొని మొత్తం పని అంతా చేస్తూ ఉంటాను. ఒకవైపు నుంచి ట్రాక్టర్ దున్నుతున్నాడండి, మరొక వైపు నుంచి విత్తనం జల్లిస్తున్నాము. ఎందుకంటే ఎండలోని చాలా ఎండగా ఉంది. ఎండలోని మనము టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేసి అని మా రైతుల చేత నేను విత్తనం జల్లిస్తున్నాను. మరొక పక్క నుంచి నేను విత్తనాలు వెదజల్లుతున్నానండి. నేను విత్తనం వెదజల్లేది నాకు చాలా ఇష్టము. ఆ నేలలోని డైరెక్ట్గా చక్కగా కాళ్ళు పెట్టి చెప్పులు లేకుండా అలా విత్తనం జల్లుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎలా అనిపిస్తుందంటే, చిన్నప్పుడు మనం ఆడుకునే రోజుల్లోని, ఇప్పుడంటే అందరూ చెప్పులు బాగా యూస్ చేస్తున్నాం, కానీ ఆడుకునేటప్పుడు కొన్నిసార్లు చెప్పులు లేకుండానే ఆడేవాళ్ళము. అలాంటి ఫీల్ కలుగుతూ ఉంటుంది. నాకు అలా విత్తనం వేయడం చాలా ఇష్టము. అన్ని పనులు నేను దగ్గరుండి చూసుకుంటూ ఉంటాను కదా. అందులోని విత్తనాలు చల్లడము, దున్నడము అంటే నాకు మరీ చాలా ఇష్టము. అలాగే నీళ్లు పెట్టడం కూడా చాలా ఇష్టము. ఇంకా కాస్త ప్లేసే ఉందండి. ఇదంతా జల్లడం అయిపోతే కంప్లీట్ అయిపోయినట్టే. ఈ చివరి వరకు వచ్చేసాను, ఇంకా కొంచెమే ఉంది. ఇది అయిపోతే ఇంకా ట్రాక్టర్ పెట్టి దున్నించడమే. మరొకసారి అంటే కొంచెం కదపడం అయిపోతే మొత్తం పని అయిపోయినట్టే. ఇంకా మనము మళ్ళీ నెక్స్ట్ వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూడడమే. ఎందుకంటే ఈ విత్తనము మొలకెత్తాలి, ఆ తర్వాత కొంచెం దానికి తడి తగిలితే కొంచెం మొక్క ఎదుగుతుందని కొంచెం వర్షం కోసం ఎదురు చూడడం. ఉంటానండి. మరొక వీడియోలోని మళ్ళీ నా అనుభవాల్ని పంచుకుంటాను మీతోటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.